హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు డైలీ డిషెస్. ఈరోజు చెకోడీలు ఎలా చేయాలో చేసి చూపిస్తున్నానండి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు చూడండి. బయట స్వీట్ షాప్లో దొరికే చెకోడీలు అండి, ఎలా చేయాలో ఈజీగా చేసేసుకోవచ్చండి మనం ఇంట్లోనే హెల్తీగా. బయట స్వీట్ షాప్లో దొరికే చెకోడీలు అండి చాలా బాగుంటున్నాయండి. మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. 1 కప్పు మైదా పిండి, 1 కప్పు బియ్యం పిండి అండి. చూడండి, ఇలా స్టవ్ పైన ఒక బాండి పెట్టేసుకోవాలి. ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో నేను టూ కప్స్ పిండి తీసుకున్నా కదండి, 2 కప్స్ వాటర్ తీసుకున్నా అండి. 1 హాఫ్ స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, కొంచెం వాము అండి, కొంచెం పసుపు అండి కలర్ కోసం. చూడండి, ఒక్కసారి కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఒక 3 స్పూన్స్ సరిపోతుంది ఆయిల్. ఆయిల్ వేసుకోవడం వల్ల స్మూత్గా వస్తాయండి చెకోడీలు అనేటివి. చూడండి, నీళ్ళు అనేటివి మరిగావి. ఇప్పుడు పిండి ఇలా వేసుకొని కలిపేసుకోవాలండి, అంతే. చూడండి, ఇలా కలపాలి, లేదంటే గట్టిగా అయిపోతుంది పిండి అనేది. మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ఇది వేడి మీద ఉన్నప్పుడే కలిపేసుకోవాలండి చేత్తో. చల్లబడిపోతే గట్టిగా అయిపోతుందండి పిండి అనేది. ఇలా చూడండి, ఇలా వీడియోలు చూపిస్తున్నట్టుగా బాగా నలపాలండి పిండిని అనేది. బాగా పిసుకుతుంటేనే చెకోడీలు అనేటివి పగిలిపోకుండా మంచిగా వస్తాయండి. చూడండి, ఇలాగా ఒక 10 మినిట్స్ ఇలా చేస్తూ ఉండాలండి. చూడండి ఎంత స్మూత్గా అయిపోయిందో చెకోడీల పిండి. చూడండి, ఇప్పుడు ఒక వేరే బౌల్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు ఒక టూ పార్ట్స్ కింద తీసేసుకోండి పిండిని, లేదంటే ఆరిపోతుంది. ఇలా తీసుకొని సైడ్లో పెట్టేసుకోండి. మిగతా పిండిని ఇలా చేతితో ప్రెస్ చేసుకొని ఇలా చేసుకొని బాగా పిసుకోవాలండి పిండి అనేది. ఎంత పిసికితే ఎంత బాగా వస్తాయండి చెకోడీలు అన్నిటివి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ప్రెస్ చేసుకోవాలి చేతితో. చూడండి, ఇలా చిన్న చిన్న తీసుకొని అన్నీ ఒకేసారి పెట్టేసుకుంటే జస్ట్ రోల్ చేసుకోవడం ఒకటే ఉంటుందండి. అన్నీ ఒకే సైజులా చేసుకోండి, లేదంటే ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా అయిపోతుంది కదండి. ఇలా చిన్నగా ప్రెస్ చేస్తూ ఇలా చేస్తూ పోతే మనకు రింగ్ అనేది రెడీ అయిపోతుంది. జస్ట్ చూడండి, ఇలాగా. చూడండి ఎంత బాగుందో. చాలా గట్టిగా ప్రెస్ చేయకండి, స్లోగా చేసేసుకోండి. చేత్తో ఇలా అంటే అయిపోతుందండి, అంతే. ఏం లేదు, సింపుల్గా చేసేసుకోవచ్చు. బయట మనకు షాప్లో దొరుకుతాయి కదండి, అవి కొంచెం అనేటివి బాగుండవు కదండి. బయట ఫుడ్ మనం ఇంట్లోనే మంచిగా చేసేసుకోవచ్చు. జస్ట్ ఒక 1/2 అవర్ కేటాయిస్తే పిల్లలకి స్నాక్స్ అనేటివి రెడీ అయిపోతుందండి. చూడండి, ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకున్నా నేను. ఇలా అన్నీ చేసేసుకొని నేను సైడ్లో పెట్టేసుకున్నా అండి. చూడండి, ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. ఇలా వేసుకోవాలండి, అన్నీ ఒకేసారి పోసేసుకోకండి, విరిగిపోతాయి. ఇలా ఒకటి ఒకటి అన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిపోయినాయి. ఇలా చేసేసుకొని చూడండి, 1 వీక్ 10 డేస్ వరకు స్నాక్స్ చాలా బాగుంటుందండి ఇది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద చేసి పెట్టవచ్చు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.